మీకు ఎదురవునంత వరకు ఇతరులు ఎదుర్కొనే కష్టాలన్నీ తమాషాగానే కనిపిస్తాయి. కంటిలో నుండి వచ్చే కన్నీరు అందరికీ కనపడుతుంది. గుండెలో ఎంత బాధుందో ఎవరికీ తెలియదు. కావలసిన వారి దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వుతూ కనిపిస్తారు. అనంతమైన దుఃఖాన్ని చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక పలకరింపు కరిగింపజేస్తుంది. మనిషి నింగికి నిచ్చెన వేయగలుగుతున్నాడు కానీ తన పాదాల వద్ద ఉన్న చిన్న చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోలేకపోతున్నాడు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు వెతుక్కోవాలి, కానీ నిజం చెప్పటానికి ధైర్యం ఉంటే చాలు. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసనిస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవారు తనను దూషించే వారికి కూడా మంచే చేస్తారు. నది లోతుతో నీకు సంబంధం లేదు, ఈత చేతనైతే చాలు. అలాగే నీ లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు, నిరంతర సాధన చేస్తే ఒడ్డుకు చేరుకోగలవు. పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరచనీయకండి, ముందుకు సాగండి, మీరు దాన్ని జయిస్తారు. మీరు దుఃఖాన్ని ఎదుర్కొంటే తప్ప మీరు దాన్ని వదిలించుకోలేరు. మీరు కారణాన్ని అర్థం చేసుకుంటే దాని నుండి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. మీకంటూ ఎవరున్నా లేకున్నా భగవంతుడున్నాడనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నించి అంతా మంచే జరుగుతుంది. మనసు బాగోలేదని చెప్తే ఓదార్చడానికి కొందరైనా రావచ్చేమో కానీ ఆర్థికంగా బాగలేనని చెప్పి చూడు, చాలా వరకు నీకు దూరంగానే ఉంటారు. నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని లెక్క పెడితే నడవాల్సిన దూరం భారం అవుతుంది, గడపాల్సిన కాలం భయపెడుతుంది. గమ్యాన్ని చేరే క్రమంలో నీకయ్యే గాయాలెన్నో పట్టించుకోకు. జరిగిన అవమానాల లెక్క తీరాలంటే ఈ గాయాలను నువ్వు లెక్క చేయొద్దు. మార్చగలిగే శక్తి నీలో ఉన్నప్పుడు ప్రతిదానికి నీ తలరాత్ర నిందించుకోకు. కష్టపడేవారు అందంగా ఉంటారు, అందంగా ఉండాలనుకునేవారు కష్టపడలేరు. మీరు తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం ఉన్నప్పుడు అవాంతరాలు ఎన్నెదురైనా అప్పటికి పట్టించుకోవద్దు. మంచు కూడా నీళ్ల వంటిదే. దాహంతో ఉన్న వారికి ఇస్తే ప్రాణం నిలబడుతుంది, అవసరం లేని వారికి ఇస్తే చేతులు కడుక్కుంటారు. నిన్నటి గురించి భయపడేవారు నేడు పోరాడలేరు, నేడు పోరాడలేని వారు రేపు గెలవలేరు. గెలుపు కావాలంటే భయం వదిలేయాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. అద్భుతాలు జరగాలని ఎప్పుడు వేచి చూడకండి, ఎందుకంటే జీవితమే ఒక అత్యద్భుతం. మంచివారితో మంచిగా ఉండాలి కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకూడదు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయగలరు కానీ బురదని బురదతో కడగలేరు. నువ్వెంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ ప్రేమతో చెప్పేవాళ్ళు రాగానే అమ్మయ్య వచ్చావా అంటూ సంతోషంతో మెరిసే కళ్ళు మీకు తోడుగా ఉంటే అంతకంటే అదృష్టం మరొకటి లేదు. మంచివారికి ఇతరుల హాని చేసినా ఏమనరు అనుకోవటం కేవలం భ్రమ. దాహం తీర్చే నీరు పరిధి దాటితే చాలు నిలువున ప్రాణం తీస్తుంది. చీకటిని తొలగించి వెలుగును పంచే దీపం పొరపాటు చేస్తే అన్నిటినీ దహింపచేస్తుంది. చల్లని గాలితో హాయిని చేకూర్చే గాలి కూడా పెనుగాలిలా మారి వినాశనం సృష్టిస్తుంది. పలికే ప్రతి పలుకుని జాగ్రత్తగా పలకండి, ఎందుకంటే వినేవారి మీద వాటి ప్రభావం పడుతుంది, మంచిగా లేదా చెడుగా. లక్ష్యం ఉన్నవారు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారు. ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. నువ్వు గొప్పవారివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పవారిగా నిలబెడుతుంది. మనిషికి గౌరవం అనేది ప్రవర్తన, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. పలుకుబడి, డబ్బు చూసి రాదు. జీవితం అనే కురుక్షేత్రంలో నువ్వే కృష్ణుడివి, నువ్వే అర్జునుడివి. తన మీద తనకు విశ్వాసం గల వ్యక్తి ఎప్పుడూ బలవంతుడే. సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పుడూ బలహీనుడే. అందరూ మనవాళ్లే, వాళ్ళకు కూడా మీరంటే ప్రత్యేక స్థానం అని అనుకుంటారు. సందర్భం వస్తే కానీ తెలియదు వాళ్ళ దగ్గర మీ స్థానం విలువ ఏంటి అని. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోసు ఎక్కువైతే మనకే ప్రమాదం. జీవితంలో ఎవరిని నా అని నమ్మకు. నిజాయితీగా బ్రతకటానికి ఇది తాతలు బ్రతికిన రాతియుగం కాదు, కల్తీ మనుషులు బ్రతుకుతున్న కలియుగం. నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా కొంచెం ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకో.
ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత నీ సొంత కాళ్ళతో శ్మశానానికి చేరుకోలేవు. రాయి తగిలి పడిపోతే లేపటానికి చాలా చేతులు రావచ్చు, కానీ అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్లే ముందుకు రారు. నీకు నువ్వే బయటపడాలి. ఖర్చు చేసే ముందు ఆలోచించుకో. ఇచ్చిన కష్టాలు వెళ్ళిపోయే వరకు వేచి చూడటం కాదు జీవితం అంటే. ఆ కష్టాలు ఉండగానే తర్వాత రాబోయే సుఖాలను ఆహ్వానించటానికి తయారు కావటమే జీవితం అంటే. ఎప్పుడు మీ వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. మనిషి శిలలో శిల్పాన్ని చూస్తాడు, ఇసుకలో సౌదాన్ని చూస్తాడు, మొక్కలో ఔషధాన్ని చూస్తాడు, లోహాల్లో ఆభరణాన్ని చూస్తాడు. కానీ సాటి మనిషిలో మనిషిని మాత్రం చూడలేకపోతున్నాడు. ప్రచారం చేసేవారి దగ్గర నాణ్యత ఎదురు చూడకండి. ధనవంతుడి దగ్గర ప్రేమను ఎదురు చూడకండి. పరిచయస్తుల దగ్గర డబ్బుని ఎదురు చూడకండి. బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకండి. జీవితంలో దేనిని శాశ్వతంగా ఎదురు చూడకండి. ఆహారంలో పడిన విషం తిన్నవారి ప్రాణం తీస్తుంది, కానీ చెవిలో పడిన విషయం చాలా జీవితాలను నాశనం చేస్తుంది. చెప్పుడు మాటలు వినకండి. ఎవరి గురించి చెడుగా చెప్పకండి. పెంచుకుంటే పెరిగేది మమత, పంచుకుంటే తరిగేది బాధ. పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. ఈ రోజుల్లో మనుషులు పాముల కంటే విషపూరితంగా తయారవుతున్నారు. ఒకరిని ఒకరు నవ్వుతూ కాటేస్తున్నారు. మంచివారు ఎన్ని మంచి విషయాలు చెప్పినా నమ్మరు, కానీ ముంచేవారు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవారు మందిలో ఉంటారు, మంచివారు ఒంటరిగా ఉంటారు. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారిపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వటం ఆత్మాభిమానానికి హానికరం. తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయాలని ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికన్నా తెలివైనవాడు. నువ్వు మోసం చేస్తే ఖచ్చితంగా నీకు ఎలా ఉంటుందో చూపిస్తాడు. మనిషిలో కల్మషం లేనివారు మీ ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషయం నింపుకొని ఉన్నవారు మీ ముందు తీయగా, మీ వెనక చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయవచ్చు, కానీ గుంట నక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. సంపదలు రెండే రెండు, ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. రెండిటిని సంపాదిస్తే ఈ అఖండ ప్రపంచంలో వెలకట్టలేని ఆనందం నీ సొంతం. సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సమాజ తీరు బట్టి మనిషికి సంస్కారం అలవాటవుతుంది. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, అలసైపోతావు. ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి, వినకపోతే వదిలేయాలి. వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తలిగితేనే కదా నొప్పి విలువ తెలిసేది. జీవితం చాలా చిన్నది, కాలం వేగవంతమైనది. కావున ప్రతి చిన్న విషయానికి కలత చెందకుండా జీవితంలోని ప్రతి క్షణాన్ని నవ్వుతూ ఆస్వాదించండి. ఎంత చదివామన్నది కాదు ముఖ్యం, ఆ చదువు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.